గుంటూరు జిల్లా ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇక ఇండ్ల శివ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే నెపంతో గత వైసీపీ ప్రభుత్వం ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంటికి వస్తారని గతంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా కొనసాగింది? అక్కడ ఇప్పటం గ్రామంలో ఆ కుటుంబాన్ని ఏ విధంగా పరామర్శించారు? ఆ కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏమిటి? రైట్ రవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే ఇప్పటం గ్రామం చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏదైతే గత వైసీపీ హయాంలో ఇదే ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో పెద్ద ఎత్తున అటు ఇళ్లను కూల్చివేసినటువంటి వైకాపా నాయకులకు అప్పట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పటం గ్రామస్తులకు అండగా నిలవడంతో పాటు వారందరికీ కూడా బాసటగా నిలిచారు. దాదాపు కొంతమంది ఆర్థిక సాయం కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పటం గ్రామంతో పవన్ కళ్యాణ్కు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. అయితే 3 సంవత్సరాల కిందట ఇదే ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏదైతే ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగడం కోసం ప్రత్యేకంగా రైతుల యొక్క భూములను వారి ఇప్పటం గ్రామస్తులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎప్పుడైతే ఇటు పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తున్నారని ఇప్పుడు ఇప్పటం గ్రామ ప్రజలందరూ కూడా తెలుసుకున్నటువంటి వైకాపా సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పటం గ్రామం పైన తమ దురుసు స్వభావాన్ని చూపించారు. అయితే ఇక్కడ చాలామంది ఇళ్లను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో. అయితే మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇప్పటం గ్రామంలో ఇండ్ల శివ నాగేశ్వరమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ప్రత్యేకంగా ఆ కుటుంబానికి అంటే కొన్ని విషయాలు మీడియాతో కూడా అటు కొన్ని చెప్పడం జరిగింది, కొన్ని సమాచారం ఇవ్వటం. అయితే దాదాపుగా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏదైతే ఆయనకు వచ్చేటువంటి ఇటు ఏదైతే జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో ఉప ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి తర్వాత 5,000 రూపాయల చొప్పున 55 మంది అనాథలకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అటు వేతనం కింద ప్రతి నెల కూడా వారి యొక్క ఏదైతే వారి యొక్క విద్య కోసం ప్రతి నెల ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో అదే విధంగా కూడా ఇక్కడ ఇండ్ల శివనాగేశ్వరమ్మకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలపైన కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆమెకు కూడా ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతి నెల అందించాలనే ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడి, ఎందుకంటే ఆమెకి ముగ్గురు కుమారులు ఉంటే 2 కుమారులు ఇప్పటికే మరణించినట్టుగా కూడా తెలిసింది. అయితే ఒక కుమారుడు ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు. మరొక మనవడు కూడా ఉన్నాడు, డిగ్రీ చదువుతూ ఉన్నాడు. డిగ్రీ చదువుతున్నటువంటి మనవడు కూడా కొంత అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నాడని కూడా చెప్పారు. మరి ఆవిడ ఆర్థిక పరిస్థితి అటు కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వారికి బాసటగా నిలవాలని వారి కుటుంబానికి అంటే ఆమె ఉన్నంతకాలం ప్రత్యేకంగా 5,000 రూపాయలు తన జీతభత్యాల నుంచి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికే ఇటు పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున కోలాహలం కూడా ఉంది. ఇటు ఇప్పటి గ్రామం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కోలాహలం ఉంది. ఎందుకంటే ఈ గ్రామంతో గతంలో ఇక్కడ ఇళ్లు కూల్చివేత జరుగుతున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా బాసటగా నిలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇప్పటం గ్రామం వచ్చారు, ఉప ముఖ్యమంత్రి గతంలో కూడా ఇదే గ్రామంలో పర్యటించినప్పుడు కూల్చివేతలు జరిగినప్పుడు కూడా వారు మీ అందరికీ కూడా అండగా నిలిచారు, కానీ ఇప్పుడు వచ్చారు మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా, ఎట్లా ఉంది? ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఒక జనసేన నాయకుడిగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పటంలో ఇంతకు ముందుకేను ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఇప్పటం అని కాదు, ఈ రాష్ట్రంలోనే మొన్న ఈ ఆకు రౌడీలందరినీ మంగళగిరి వీధుల్లో నడిపిస్తుంటే, అట్లాగే నెల్లూరులో కానివ్వండి రాష్ట్రం అంతటా ఎవరెవరిని ఎక్కడే ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పడేసి రోడ్ల మీద నడిపిస్తుంటే మళ్ళీ ప్రజాస్వామ్యం బ్రతికుంది అని మాకు ఒక భావన వచ్చింది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి మేడం, ఎట్లా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పటం గ్రామం రావడం ఎట్లా అనిపించింది? ఆనాడుగా రావాలి ఇప్పటం గ్రామం, దెన్ వి విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ జన సైనిక్. జై జనసేన.
అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో కనుక ఇక్కడికి వస్తే వారందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత ప్రత్యేకంగా ఈ గ్రామానికి పవన్ కళ్యాణ్ ఆ సమయంలో ఈ గ్రామస్తులందరూ కూడా జనసేన పార్టీకి అండగా నిలవడం, పవన్ కళ్యాణ్ కూడా గ్రామస్తుల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించడం, వారందరూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రావాలని కూడా వారందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరితో కూడా ప్రాంతం అంతా కూడా కోలాహలంగా నిండినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కేడర్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. దారి పొడుగుతూ అంటే పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ఇప్పటం గ్రామం వచ్చేంత వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇప్పటం పర్యటన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తయింది. మరి కాసేపు రాజ్ కుమార్ అంటే గతంలో పవన్ కళ్యాణ్ అయితే ఆ సభ, ఎన్నికల సభ నిర్వహణ అవ్వచ్చు, లేకపోతే ఆవిర్భావ సభ ఏర్పాట్ల అప్పుడు కూడా అక్కడ చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. అంటే ప్రతి కార్యకర్తకు కూడా ఆయన హామీ ఇచ్చారు. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఓదార్స్తానని గతంలో కూడా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఈ మేరకు అనుకున్న ప్రకారం అధికారంలోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మరో పక్క వాళ్ళకి ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే కుటుంబానికి కావాల్సినటువంటి భరోసా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఇస్తున్నారనుకోవచ్చా. మరో పక్క ఆయన శాలరీ నుంచి ఆమెకి ప్రతి నెల 5,000 రూపాయలు వేసుకుంటామని చెప్పడం, మరో పక్క వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయం, మరో పక్క ఆయన వెళ్ళిన గ్రామం, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుంది అనుకోవచ్చా రాజ్ కుమార్? ఖచ్చితంగా ఇండ్ల శివనాగేశ్వరమ్మ కుటుంబానికి 50,000 రూపాయల నగదును కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చారని ఇప్పుడే జనసేన పార్టీ వర్గాలు కూడా చెప్పుకొచ్చాయి. ప్రత్యేకంగా తన మనవడు చదువు నిమిత్తం, అదేవిధంగా ఉన్నటువంటి దానికి మెరుగుదల కోసం, అంటే పూర్తిగా డిగ్రీ చదువుతున్నాడని కూడా సమాచారం చెప్పారు. ఆ డిగ్రీ చదువుకునే దానికి ప్రత్యేకంగా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కేడర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, పవన్ కళ్యాణ్ వస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితులు తెలుసుకుని వారికి ఎవరికైనా కూడా అండగా నిలవాలనే యొక్క ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సదుద్దేశంతో వెళ్తున్నారు. ఇండ్ల శివనాగేశ్వరం కుటుంబానికి కూడా 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు నెల అంటే ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వచ్చినప్పటికీ కూడా ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఉన్నంతకాలం ప్రత్యేకంగా ఈ 5,000 రూపాయలు కొనసాగాలి, ప్రత్యేకంగా ప్రతి నెల ఆమెకు ఇది అందజేయాలని ప్రత్యేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఇండ్ల శివనాగేశ్వరమ్మ మాత్రం అటు పవన్ కళ్యాణ్ రావడంతో చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి గ్రామం రావడం ఎట్లా అనిపిస్తుంది? దేవుడు సాక్షాత్కరిస్తే ఎట్లా ఉంటుంది మీకు? మాకు అదే ఫీలింగ్ అండి. ఈ గ్రామానికి అంతా అదే ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటం గ్రామ ప్రజల్లో ఆయన ఓ కృష్ణదేవరాయలుగా, ఓ భగవంతుడిగా, దైవంగా భావిస్తారు కాబట్టి మాకు భగవంతుని చూసిన ఆరాధన కలుగుతుంది. మాకు ప్రత్యేకంగా ఆమె కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేయటం, ప్రతి నెల 5,000 రూపాయలు కూడా చెప్పడం జనాన్ని ఎట్లా చూస్తారు? అంతేకాదండి, అరాచక ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు కూల్చినప్పుడు ఆమె బుల్డోజర్లకు అడ్డం పడి ప్రాధేయపడి మరి బతిని ఆడుకున్న ఆ రోజు వదలకుండా ఆమెను ఇచ్చేసినప్పుడు ఆయన చెల్లించిపోయి ఆ రోజు ఒక్క ఇటుక కూల్చినా కూడా ఇంటికి 1,00,000 రూపాయల కాడికి ఆయన ఇచ్చాడు. దానిలో భాగంగా ఆమెకు కూడా ఇంటికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలానే వాళ్ళకి పెన్షన్, మరి అలానే వాళ్ళ అబ్బాయి డెఫ్ అండ్ డమ్, అతనికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలానే మిగతా ఇంకా అప్పుడు కొంత చేయూత ఇవ్వడం జరిగింది. ఈ రోజు వచ్చి కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలానే ఇంకా ఆయన ఆఫీసుకు పిలిచి ఆమెని ఇంకా కొంత భరోసా, పెద్ద కుమారుడిలాగా తను అండగా ఉంటానని చెప్పని, ఈ గ్రామానికి కూడా నేను పెద్ద కుమారుడిని అని చెప్పని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సాధారణంగా ఏదైనా ఒక సమస్య తర్వాత అందరూ నాయకులు కూడా దాన్ని వదిలేసి వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఆ రోజు మీరందరూ కూడా ఆయనకు అండగా నిలబడ్డారు, ఆయన కూడా మీ వైపు అండగా నిలబడ్డారు. మళ్ళీ గెలిచి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రావడం ఎట్లా ఉంది? ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము రైతులు ఆయన్ని స్వాగతిస్తూ ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. దాన్ని కక్షపూరితంగా మరి ఇక్కడ రోడ్లు విస్తరణ పేరుతోటి మరి అరాచకం చేసిన సంగతి కూడా మీకు తెలుసు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక నాయకుడు తను ఇచ్చిన మాట, ఆమె సామాన్య రైతు కూలి, అలాంటి రైతు కూలికి ఇచ్చిన మాటను కూడా గుర్తుపెట్టుకుని తిరిగి మళ్ళీ నిన్ను కలుస్తానమ్మా, నీకు పెద్ద కొడుకుగానని అంటాం, అలానే గ్రామానికి అండగా ఉంటానంటాం. ఇంకొక మాట కూడా అందరూ మర్చిపోయారో లేదో, ఆ రోజు ఈ ఇప్పటం గ్రామం గడ్డ మీద ఏ ఇంటి మీద అయితే వెలుగు దిగిందో మీరు నా గుండెల్లో దింపారన్నట్టు పరుగు అని చెప్పని అనౌన్స్ చేశాడు ఆయన. ఇప్పటం అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం.
ఆ అభిమానమే ఇవాళ ఆయన ప్రత్యేకించి ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో ఓ రారాజులాగా మరి ఇక్కడ రావడం జరిగింది. ఆయన మీద పూర్తి నమ్మకం మా ఈ గ్రామ ప్రజలకు అంది. ఆయన ఒక దైవంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా భావిస్తారు. ఇక్కడ మొత్తానికి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వారికి అందరూ కూడా స్వాగతం పలుకున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రవి, రాజ్ కుమార్.